Hello children, welcome to Triple IT guidance class on natural resources lesson. This is the 10th and last lesson of the textbook. And in this textbook, most of the topics were deleted for 10th class in the previous year. Like ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి పేజెస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అంటే 2020-21 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కోసం డిలీట్ చేయబడినటువంటి టాపిక్స్ అంటే ఇంట్రొడక్టరీ పార్ట్ దగ్గర నుంచి కేస్ 1 కేస్ 2 అనేటటువంటివి వస్తాయి. ఈ రెండు కూడా డిలీట్ చేశారు. ఆ తర్వాత చాలా కొద్ది కంటెంట్ మాత్రమే ఈ లెసన్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. మరి ఆ సేమ్ కంటెంటే మళ్ళీ ట్రిపుల్ ఐటీకి కూడా ఎగ్జామినేషన్లో ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి కొద్దిపాటి కంటెంట్ని మనం ఈరోజు మీకు చెప్పేస్తే మీరు మీ ఖాళీ ఉన్నటువంటి టైంలో మీరు చూడగలుగుతారని ఇప్పుడు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రమ్ పేజ్ నెంబర్ 221 natural resources around us to sustainable development in 222 అంతవరకు సిలబస్లో ఉంది. ఆ తర్వాత మరలా సో ఇదంతా కూడా లేని సిలబస్సే. సో ఇదంతా డిలీటెడ్. ఇన్ ద పేజ్ 227 కన్జర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్ అనేటటువంటి హెడ్డింగ్ ఉంటుంది. సో అక్కడ నుంచి కన్జర్వేషన్ గ్రూప్స్ 228th పేజ్. సో ఈ కొద్దిపాటి కంటెంట్ మాత్రమే ఈ లెసన్లో ఉంది. మనము విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వీ కెన్ కంప్లీట్ ద ట్రిపుల్ ఐటీ సిలబస్. అండ్ నిన్న సాయంకాలము 9th లెసన్లో మీకు క్విజ్ని కండక్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ క్విజ్ కండక్ట్ చేయని కారణం ఏంటంటే ఈ న్యాచురల్ రీసోర్సెస్ కూడా మిగిలిపోయి ఉంది కాబట్టి ఈ లెసన్ కూడా ఈరోజు మార్నింగ్ కనుక చెప్పేస్తే ఈ కొద్దిపాటి టాపిక్స్ కూడా దానిలోనే కలిపేసి ఒక లైవ్ క్విజ్ని అరేంజ్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశం అనమాట. సో ఇది కూడా చూడండి. ఈవినింగ్ కండక్ట్ చేయబడేటువంటి క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనండి. ఓకే. న్యాచురల్ రీసోర్సెస్ అరౌండ్ us. The earth's first of all, what are natural resources? So natural resources are the available material on the earth. Available material on the earth, those meet our needs and enable us to be survived on the earth. సో మన యొక్క మనుగడ కోసము మనకేవో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చే మరి ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి వనరులనే మనము సహజ వనరులు అని అంటున్నాం. యాజ్ దీస్ రీసోర్సెస్ ఆర్ అక్కర్డ్ న్యాచురల్లీ ఆన్ ఇన్ ద నేచర్, దే ఆర్ కాల్డ్ న్యాచురల్ రీసోర్సెస్ కదా. మరి ఆ ప్రకృతిలో సహజంగా లభ్యమవుతున్నందువలన అవి సహజ వనరులు అయ్యాయి. అవునా? మరి వనరులు అంటే అవైలబుల్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్ టు మీట్ అవర్ నీడ్స్ అండ్ ఎనేబుల్ అవర్ సెల్స్ టు బీ సర్వైవ్డ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మనం మనుగడ సాగించేటందుకు మన అవసరాలను తీర్చేటటువంటి పదార్థాలను, భూమి మీద లభ్యమయ్యే పదార్థాలను వనరులు అంటారు. ఇవి సహజంగా లభ్యమవుతున్నాయి కాబట్టి సహజ వనరులు. The earth's natural resources include air, water, soil, minerals, fuels, plants and animals. So what are the examples for natural resources? Air, water, soil, minerals, fuels, plants and animals. Then what is conservation? What is meant by conservation? So conservation means to make them available for next generations. So to make natural resources available for next generations, that is conservation. Ante to be used
ఏ విధంగా ఉపయోగించాలి, చాలా యాజ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ స్కేర్స్, దే ఆర్ టు బి యూజ్డ్ కన్జర్వేటివ్లీ అండ్ discriminatively and make them available for other generations. That is called conservation. సో మనము వీటిని విచక్షణాపూర్వకంగా, ఎందుకంటే ఈ న్యాచురల్ రీసోర్సెస్ అనేటటువంటివి సాధారణంగా తక్కువ మొత్తంలో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీటిని మనము ఏ విధంగా ఉపయోగించాలిట, చాలా పొదుపుగా ఉపయోగిస్తూ తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండేలాగా చేయటాన్ని కన్జర్వేషన్ అంటాం. Conservation is the practice of caring for these resources so all living things can benefit them now and in future. So ade unnadi ikkada. So it is a practice of caring for these resources. Conservation is the practice of caring for resources so that all living things can benefit them now and in the future. సో దట్ ఈస్ కన్సర్వేషన్. మరి ఎస్, మన చుట్టూ ఉండే సహజ వనరులు, గాలి, తెలుగు మీడియంలోకి వద్దాం. నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు, జంతువులు, ఇవన్నీ సహజ వనరులకు ఉదాహరణలు. అవునా? మరి సంరక్షించడం అంటే అర్థం ఏంటి? వర్తమానంలో మరియు భవిష్యత్తులో జీవులన్నీ లాభం పొందటం కోసం మనము జాగ్రత్తగా ఉపయోగించటాన్ని సంరక్షించడం అంటారు. ఆల్ ద థింగ్స్ we need to survive such as food, water, air and shelter come from natural resources. Some of these resources can be replaced after they are used and are called renewable resources. తెలుగులో ఏమనాలా? పునరుద్ధరింపబడే వనరులు. సో some of the resources can be replaced after we have utilized. సో మనము ఉపయోగించేసిన తర్వాత కూడా మరలా వాటి యొక్క ఉనికిని చేరేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమనాలి? పునరుద్ధరింపబడే వనరులు. అంటే ఉపయోగించే కొద్దీ మరలా వచ్చి వాటి ప్లేస్లో అవి చేరుతూ ఉంటాయి. అటువంటి వనరులను పునరుద్ధరింపబడే వనరులు, రిన్యూవబుల్ రీసోర్సెస్. దీస్ క్యాన్ బి రీప్లేస్డ్. అదర్ రీసోర్సెస్ సచ్ యాజ్ fossil fuels cannot be replaced at all. Once they are used up, they are gone forever. సో కొన్ని రకాలైనటువంటి రీసోర్సెస్ ఉన్నాయి, దే ఆర్ గాన్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ వి యూస్. సో మనం ఉపయోగించేసిన తర్వాత అవి ఇంకా కనపడవు. వీ కెనాట్ రిప్లేస్ దెమ్ అగైన్. సో అటువంటి రీసోర్సెస్ని నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ అంటారు. సో అవి అసలు రావు, లేదా అవి మళ్ళా రీప్లేస్ చేయాలి అంటే ఇట్ టేక్స్ మోర్ దాన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సో టు బి రీప్లేస్డ్. సో చాలా కాలం పడుతుందన్నమాట. మనం జీవించున్న కాలం సరిపోదు. సో కొన్ని మళ్ళీ కోట్ల సంవత్సరాల పాటు పడుతుంది అవి రీప్లేస్ చేయబడాలి అంటే. అటువంటి వనరులను నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ అంటాం. ఓకే, పునరుద్ధరింపలేని వనరులు అంటాం. పీపుల్ ఆఫెన్ వేస్ట్ న్యాచురల్ రీసోర్సెస్. యానిమల్స్ ఆర్ ఓవర్ హంటెడ్, ఫారెస్ట్స్ ఆర్ క్లియర్, exposing land to wind and water damage. Fertile soil is exhausted and lost to erosion because of poor farming practices. Fuel supplies are depleted. Water and air are polluted. So, how people damage these natural resources. మరి ఏ విధంగా మనము ఈ సహజ వనరులను మరి నాశనం చేస్తున్నాం, ఏ విధంగా డెస్ట్రాయ్ చేస్తున్నాము అంటే, మరి జంతువులుంటే వేటాడేస్తారు, అడవులుంటే నరికేస్తారు, అలానే నేలని మరి వాటర్ డ్యామేజ్కి, విండ్ డ్యామేజ్కి వదిలేస్తారు. ఫెర్టైల్ సాయిల్, సారవంతమైనటువంటి నేల ఉన్నట్లయితే దాన్ని ఎరోజన్కి గురి చేస్తారు. అలానే ఎందుకోసం, ఏ విధంగా ఎరోజన్కి గురి చేస్తారు? బై అప్లయింగ్ పూర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను ఉపయోగించకపోయినప్పుడు సారవంతమైనటువంటి నేల కూడా పనికిరాని నేలగా మారిపోతుంది. అలానే ఫ్యూయల్ సప్లైస్, అవన్నీ కూడా
పూర్తి చేసేస్తాం. అలానే వాటర్, ఎయిర్ ఇవన్నీ ఉంటే వీటిని పొల్యూట్ చేసేస్తాం. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో అన్ని న్యాచురల్ రిసోర్సెస్ యొక్క పేర్లని ఇవ్వడం జరిగింది. ఓకే, యానిమల్స్, ఫారెస్ట్, ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్, ఆల్ దీస్ థింగ్స్. ల్యాండ్ లైక్ ఫెర్టైల్ సాయిల్ లేదా ఫెర్టైల్ సాయిల్, ఫ్యూయల్స్, వాటర్ అండ్ ఎయిర్. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. ఇఫ్ రిసోర్సెస్ ఆర్ కేర్లెస్లీ, indiscriminately managed, many will be used. If used wisely and efficiently, however, renewable resources will last much longer. Through conservation, people can reduce waste and manage natural resources wisely. Water use restrictions are in place in many regions of the world. In Australia, in response to chronic shortage resulting from drought, restrictions are imposed on activities like watering lawns by using sprinkler systems, washing vehicles using hose pipes to clean paved areas, and refilling swimming pools. సో చూడండి, ఈ వాటర్ యూసేజ్ అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా ప్రదేశాలలో అనేక రెస్ట్రిక్షన్స్కి గురవుతూ ఉంది. అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టి వాటర్ యొక్క యూసేజెస్ని కంట్రోల్ చేయటం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియాలో ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ని అక్కడ రూల్గా అప్లై చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకోసం అంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకోవటం కోసం. అక్కడ వాటర్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇస్ స్కేర్స్ అనమాట. అందుకోసం అని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి అప్లై చేయబడటం జరుగుతూ ఉంది అక్కడ. మరి వేటి మీద, మరి వెహికల్స్ కడుక్కోవడం మీద, అలానే లాన్స్కి వాటర్ పెట్టడం మీద, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా మరి రెస్ట్రిక్షన్స్ అప్లై అయి ఉన్నాయి. ద పాపులేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ ఇన్ ద పాస్ట్ 2 centuries. Billions of people used up resources quickly as they eat food, build houses, produce goods, and burn fuel for transportation and electricity. The continuation of life, as we know, depends on the careful use of natural resources. The need to conserve resources often conflicts with other needs. Okay, for some people, a forest area may be a good place to put a farm. Okay, a timber company may want to harvest the area's trees for construction materials. So కడవి ఉంది. సో ఇంతమందికి దాని మీద చూపు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. కొంతమంది ఆ ఏరియా మొత్తం మరి పంట పొలాలుగా మార్చచ్చు అనుకుంటారు. ఒక టింబర్ కంపెనీకి అక్కడున్న చెట్లన్నీ అవసరం అన్నమాట. ఏ బిజినెస్ కంపెనీ మే వాంట్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ ఆర్ షాపింగ్ మాల్ ఆన్ దిస్ ల్యాండ్. Okay, for all these needs are valid for us, but sometimes the plants and animals that live in that area are forgotten. సో ఇవన్నీ కూడా మన ప్రయారిటీసే. ఒక ఫ్యాక్టరీ నెలకొల్పబడటం, షాపింగ్ మాల్, లేకపోతే ఒక రోడ్ రావడం, అక్కడ ఒక బ్రిడ్జ్ రావడం, లేదా ఒక డ్యామ్ రావడం, లేకపోతే ఒక టింబర్ కంపెనీ అక్కడ నెలకొల్పబడటం, లేదా మరి పంట పొలాలు రావడం, ఇవన్నీ కూడా మన యొక్క ప్రయారిటీసే, ఎక్సెప్ట్ the plants and animals living in that area. Okay, the benefits of development need to be weighed against the harm to animals that may be forced to find new habitats. The depletion of resources we may want in the future or damage to resources we use today. సో అదన్నమాట ద బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఏదైతే అభివృద్ధి అనేటటువంటి దాని వలన మన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మానవులకి కలుగుతాయి. మరి ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. ఆ ఏరియాలో ఒక రోడ్ వచ్చినా, ఒక డ్యామ్ వచ్చినా, ఒక ఫ్యాక్టరీ నెలకొల్పబడినా కూడా అది అంతా కూడా అభివృద్ధి క్రిందకే వస్తుంది. మరి ఆ డెవలప్మెంట్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు అనేటటువంటివి మరి చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశం మీద డిపెండ్ అయ్యి మరి వాటిని కొత్త హ్యాబిటేట్స్ని వెతుక్కుంటూ పారిపోయేలాగా, లేకపోతే కొత్త హ్యాబిటేట్స్ దొరకక చనిపోయేలాగా చేయడానికి కారణం అవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా మనం రీసోర్సెస్ని డ్యామేజ్ చేస్తూ ఉపయోగించుకుంటూ పోతూ ఉన్నాం ఫర్ అవర్ డెవలప్మెంట్. థింక్ ఆఫ్ ఎనీ రీసోర్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్ అదర్ దాన్ వాటర్ దట్ కెన్
that you cannot do without, and write a short account on its sources, availability and conditions. సో నీరు తప్ప ఇంకేదైనా ఒక రిసోర్స్ని తీసుకొని సరౌండింగ్స్లో ఉండేది దాని గురించి యూ కెనాట్ డూ వితౌట్. సో రైట్ ఏ షార్ట్ అకౌంట్ ఆన్ ఇట్స్ సోర్సెస్, అవైలబిలిటీ అండ్ కండిషన్. సో ఎక్కడి నుంచి వస్తుంది అది, మరి ఏ విధంగా లభ్యంగా ఉంది ఈ రోజుల్లో, దాని యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి రాయమంటున్నారు. డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ కెన్ కో ఎగ్జిస్ట్ ఇన్ హార్మోనీ. కానీ మరి మనం పై చెప్పుకున్నటువంటి విధానంలో కాకుండా డెవలప్మెంట్, కన్జర్వేషన్ ఈ రెండు కూడా ఏ విధంగా వెళ్ళాలి, దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో రెండు కలిసి కట్టుగా కొనసాగుతూ ఉండాలి, బోత్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్. మనం డెవలప్మెంట్ని కాదనకూడదు, అలాగని కన్జర్వేషన్ని మనం మర్చిపోకూడదు అనమాట. సో దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి వాక్యానికి అనేటటువంటి థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద థీమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ development and conservation should go on hand in hand. When we use the environment in ways that ensure we have resources for the future, it is called sustainable development. So we have to ensure that we have those resources for future when we are utilizing it. when we are utilizing it for our development. మన అభివృద్ధి కోసం మనం వాటిని ఉపయోగించుకుంటున్నప్పుడు, వనరులను ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ వనరులు మరి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా అవైలబుల్గా ఉన్నాయి అని మనం ఎన్ష్యూర్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దానిని సుస్థిరాభివృద్ధి అని అంటారు. There are many different resources we need to manage and conserve and main order to live sustainably. తర్వాత చూడండి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైనా వచ్చేటటువంటి అవకాశము అఫ్కోర్స్ ఉంది. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ that we have those resources for the future when we are utilizing them. ఓకే, దట్ ఈస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం వనరులను ఉపయోగిస్తూ వెళుతున్నప్పుడు అవి ఫ్యూచర్ జనరేషన్ అంటే రాబోయే తరాలకు కూడా అందుబాటులోనే ఉన్నాయి అని మనము ఎన్ష్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము దానిని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానినే సుస్థిరాభివృద్ధి అంటారు. అంటే కొంత వనరులని మిగుల్చుకుంటూ వెళ్ళాలి ఎక్కడికక్కడ అని అర్థం. Conservation, a vital concern. The interest in conservation is not a sentimental one, but the discovery of a truth well known to our ancient sages. The Indian tradition teaches us that all forms of life, human, animal and plant, are so closely interlinked that disturbance of one gives rise to imbalance in the other. Okay, by Srimati Indira Gandhi while launching the World Conservation Strategy in India on 6th March 1980. సో ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. ద ఇంట్రెస్ట్ ఇన్ కన్సర్వేషన్ ఈజ్ నాట్ ఎ సెంటిమెంటల్ వన్. మరి ఇది ఒక సాంప్రదాయానికి చెందినటువంటి విషయము కాదు. బట్ ద డిస్కవరీ ఆఫ్ ద ట్రూత్ వెల్ నోన్ టు అవర్ ఏన్షియంట్ సేజెస్. మరి పూర్వము ఉన్నటువంటి మన దేశంలో పూర్వము మరి జీవించి ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా గుర్తించినటువంటి విషయము అప్పటి ఋషులు, మునులు. The Indian tradition teaches us that all forms of life, human, animal and plant, are so closely interlinked. సో ఇది మన యొక్క ట్రెడిషనల్గా మనకు వస్తున్నటువంటి అన్ని ఆచారాల్లోనూ సాంప్రదాయాల్లోనూ ఈ విషయమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా ఇదే సేమ్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో మన యొక్క ట్రెడిషనల్గా మనము వెళుతూ ఉండేటటువంటి దారిలో నేను చిన్నప్పటి నుంచి కొన్ని చెట్లకి మరి ఇవి దానికి ఇవి చేస్తూ వాటిని పూజ చేయడం అనేది చూస్తూ ఉన్నప్పుడు చాలా డౌట్స్ వస్తుండేవి. అంటే నేను ఎవరిని అది విమర్శించడం కాదు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మన ట్రెడిషన్లో భాగం కదా. ఆవులు కనిపిస్తే వాటికి పూజ చేయడం,
అలానే కొన్ని జంతువుల్ని దేవుళ్ళుగా భావించి వాటిని పూజ చేయటం. యాక్చువల్ ఉద్దేశం ఏంటి, ఈ ట్రెడిషన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మన పూర్వీకులు వీటిని ప్రవేశపెట్టారు అంటే మానవుడు దే నో దట్ మానవుడు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి రీసోర్సెస్ అన్నిటి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. అంటే ఆ చెట్లు లేనిదే, ఆ జంతువులు లేనిదే మానవుడి యొక్క సర్వైవల్ అనేది సాధ్యం కాదు. సో అవన్నీ కూడా మన ప్రాణాలని నిలబెట్టేటటువంటివి. కామధేనువు దట్ మీన్స్ అది మనకు పాలని ఇచ్చి మనల్ని కాపాడుతుంది, అడిగిన కోరికలన్నీ తీరుస్తుంది అనేటటువంటి ఒక ఆశని కల్పింపచేయటం ద్వారా ఆవుల్ని పూజించండి అని చెప్పేటటువంటి ఒక థీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలానే చెట్లని పూజించండి, ఇన్ ద సెన్స్ వాటిని నరకండి, లేకపోతే ఇంకొకటి నాట్ ఓన్లీ కౌస్ అనమాట. సో మిగిలినటువంటి జంతువులు కూడా, ఇంకా అనేకమైనటువంటి జంతువుల్ని మరి మన ట్రెడిషన్లో పూజ చేయమని చెప్తుంటారు. అంటే నిజంగా వాటిని పూజ చేసేసి ఆ తర్వాత ఎప్పుడు అవి కనిపించినప్పుడు చంపేయమని కాదు. సో వాటిని సంరక్షించడం అనేటటువంటిది మన బాధ్యత అని చెప్తే మనం చేయం కాబట్టి అవి వాటిలో ఒక దైవత్వాన్ని ఆపాదించేసి వాటిని పూజ చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇన్ ద 1960s, most countries lived within their ecological resources, but the latest figure shows that today 3/4 of the human population live in countries which consume more than they can replenish. The issue of replenishment is large, yet we have our individual roles. Small steps could become great efforts at conservation. What does the Kottapalli experience tell us about steps టువర్డ్స్ మేనేజ్మెంట్ అండ్ కన్సర్వేషన్? సో కొత్తపల్లి విలేజ్ కేస్ 1 కేస్ 2లో వస్తుంది. సో అది ఆ విలేజ్లో కొంత వాటర్ని వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా కన్సర్వ్ చేయటం అనేటటువంటిది మొదలుపెట్టినప్పుడు వాళ్ళ డ్రై అప్ అయిపోయినటువంటి వెల్స్ అన్నీ కూడా మళ్ళీ వాటర్తో నిండటం జరిగిందనమాట. సో అది ఒక కేస్ స్టడీని మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఒకవేళ అవి డిప్లీట్ అయిపోయి ఉండొచ్చేమో, న్యాచురల్ రిసోర్సెస్ మన ఏరియాలో డిప్లీట్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ మనము ఇప్పుడైనా కూడా ఉన్న కొద్దిపాటి వాటికి మరి కన్జర్వేషన్ మెథడ్స్ని కనుక మనము అప్లై చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్లయితే అవి మళ్ళీ రిప్లెనిష్ కాగలుగుతాయి, మళ్ళీ అవి అవైలబుల్ అవ్వగలుగుతాయి అని మనకి తెలియజెప్తుంది కొత్తపల్లి విలేజ్ యొక్క స్టోరీ. రెడ్యూస్. సో వాట్ ఆర్ ద 3 R's అంటే ఈ 3 కూడా కన్జర్వేటివ్ మెథడ్స్ ఫర్ రీసోర్సెస్, మరి వనరుల యొక్క సంరక్షణకు ఉపయోగించేటటువంటి 3 మార్గాలు, 3 R'లు. సో ఏంటవి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఈ 3 కూడా మరి అంటే తెలుగులో ఏం చెప్పాలి, తగ్గించి వాడటము, తిరిగి వాడటము, రీసైకిల్ చేయటం అనమాట. మరి తగ్గించి వాడటం ఏ విధంగా మనం తగ్గించి వాడతాం? దట్ ఈజ్ యూజ్లెస్ ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ టు సేవ్ వాటర్ బై రిపేరింగ్ లీకీ ట్యాప్స్ అండ్ అవాయిడింగ్ ఏ షవర్ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ అన్నెసెసరీ లైట్స్ అండ్ ఫ్యాన్స్. సో ఈ విధంగా మనము అవసరం లేని లైట్స్, ఫ్యాన్స్ ఆపివేయటం ద్వారా వీ కెన్ కన్జర్వ్ ఎనర్జీ. మరి అలానే లీక్ అవుతున్నటువంటి ట్యాప్స్ని ఎప్పటికప్పుడు బాగు చేయించడం, షవర్ని అవసరమైతే తప్ప ఎక్కువ ఉపయోగించకుండా ఉండటం లాంటి వాటి ద్వారా వీ కెన్ కన్జర్వ్ వాటర్ కదా. తక్కువగా ఉపయోగిస్తే మనము పొదుపు చేసుకునేటువంటి వాళ్ళము అవుతాము. రీయూజ్. థింగ్స్ దట్ యూ ఆఫెన్ టెండ్ టు త్రో అవే లైక్ పేపర్ అండ్ ర్యాపింగ్ పేపర్స్. దీస్ వుడ్ సేవ్ ప్లాంట్స్ అండ్ మినిమైజ్ పాపులేషన్. సో రీయూజ్ చేయాలి, ఒకసారి ఉపయోగించినటువంటి పేపర్ని రీయూజ్ చేయాలి. ఒక చిన్న స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తే క్లాస్ రూమ్లో చూస్తూ ఉంటాం కదా, ఒక 2 వైపులా ఉండేటటువంటి టావు పేపర్ని నోట్బుక్లో నుండి చింపేసి సో ఒకవైపు రాస్తారు. సో అది 4 వైపుల పేజ్ వస్తుంది, 4 పేజీలు వస్తుంది ఆ టావు పేపర్లో. దాంట్లో ఏం రాస్తారు, ఒకవైపు క్వశ్చన్స్ రాస్తారు, ఒకవైపు మాత్రమే ఆన్సర్స్ రాస్తారు. మిగిలినటువంటి పేజ్ అంతా కూడా అలానే వేస్ట్గా తీసుకెళ్ళి టీచర్ చేతిలో పెట్టేస్తారు. సో అంత వేస్టేజ్ అవసరం లేదు కదా, ఎంతవరకు రాస్తావో అంత పేజ్ మాత్రమే కట్ చేసి మిగిలినటువంటి పేపర్ని నీ దగ్గరే ఉంచుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా. సో ఒక పేపర్ని కనుక నువ్వు నోట్బుక్ నుండి చించినట్టయితే దాంట్లో ఉండేటటువంటి ఎవ్రీ ఇంచ్ కూడా నువ్వు రాసేసిన తర్వాత యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీ హ్యావ్ టు త్రో అవే దెమ్.
ఓకే, ఆ విధంగా రీయూజ్ చేసుకోవాలి. ఒకే రీసోర్స్ని మరలా ఉపయోగించుకోగలగాలన్నమాట. అప్పుడు కొత్తగా రీసోర్సెస్ని మనము మరి తీసుకొచ్చి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కొత్త వస్తువుల్ని తయారు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. Recycle may not always be a very good option, as recycling plastic is a tricky process and can cause havoc. The chief problem lies in plastic's complexity. There are as many types of plastic as their uses. Since each type can only be recycled with its own kind, plastics need to be carefully sorted before they can be processed. So recycle. సో ప్లాస్టిక్ వస్తువుల్ని కావచ్చు, లేకపోతే పేపర్ని కావచ్చు, ఏం చేస్తారు, గాజుని కావచ్చు, రీసైకిల్ చేస్తూ ఉంటారు. అంటే మనము ఏవైతే ఈ మనం ఉపయోగించేసిన తర్వాత మరి ఉల్లిపాయల వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసినటువంటి పేపర్స్ని, ప్లాస్టిక్ వస్తువుల్ని ఆయా రీసైక్లింగ్ యూనిట్స్కి పంపించిన తర్వాత ప్లాస్టిక్లో ఎన్ని రకాలైనటువంటి ప్లాస్టిక్స్ ఉన్నాయి, సో వాటన్నిటిని కూడా వేరువేరుగా విడదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే గాజును కూడా విడతీసి ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ ఆ రకమైనటువంటి ప్లాస్టిక్తోనే కలిపి రీసైకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. కన్జర్వేషన్ గ్రూప్స్, ఇక్కడ 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి చూడండి. గవర్నమెంట్ ఎనాక్ట్ లాస్ డిఫైనింగ్ హౌ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ అండ్ విచ్ ఏరియాస్ షుడ్ బి సెట్ అసైడ్ యాజ్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వ్స్. గవర్నమెంట్స్, ఇవి పార్కులు, వైల్డ్ లైఫ్ ప్రిజర్వ్స్, ఇవి రెండు కూడా యానిమల్స్ని, ప్లాంట్స్ని మరి కన్సర్వ్ చేసేటటువంటి మోడ్స్ అన్నమాట. గవర్నమెంట్స్ also enforce laws designed to protect the environment from pollution, such as requiring factories to install pollution control devices. Okay. Finally, governments often provide incentives for conserving resources. Many international organizations are also dedicated to conservation. Which of the organizations are dedicated to conserve environment అని కనుక చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఒకటి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దిస్ ఈజ్ అన్ అలియన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ గ్రూప్స్ ఫౌండెడ్ ఇన్ 1948. The IUCN works to protect wildlife and habitats. So వన్యప్రాణులు మరియు వాటి యొక్క ఆవాసాలు, అవి జీవించేటటువంటి ప్రదేశాలు, హ్యాబిటేట్స్ అంటే. సో వాటిని ప్రొటెక్ట్ చేయటం కోసం 1948 నుండి పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ IUCN. In 1980, the group proposed a world conservation strategy. సో ఈ వరల్డ్ కన్సర్వేషన్ స్ట్రాటజీలోనే ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడారు అనేటటువంటిది మనం ఇంతకుముందు చూసాం. మరి ట్రెడిషనల్గా వస్తున్నటువంటి మరి ఆ మెథడ్స్ అన్నీ కూడా మన సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్నటువంటి ఆ మెథడ్స్ అన్నీ కూడా దేని నుండి వచ్చాయి అంటే మన పూర్వీకులు మానవులకు మరి మిగిలినటువంటి జంతువులకు, మొక్కలకు మధ్య అవినాభావమైనటువంటి సంబంధం, విడదీయలేని సంబంధం ఉంది. సో దాన్ని అలాగే కొనసాగింప చేయాలి అని భావించటం వలన వచ్చినటువంటివి ట్రెడిషన్స్ అన్నీ కూడా అని ఆవిడ చెప్పారు. Many governments have used the IUCN model to develop their own conservation plans. In addition, the IUCN monitors the status of endangered wildlife, threatened national parks and preserves, and other environments around the world. Take Kottapalli village as an example. Discuss the role of organizations involved in conservation and that of the villages. So ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా వచ్చేటటువంటి పాయింట్ ఇది. సో వరల్డ్ కన్సర్వేషన్ స్ట్రాటజీ మొట్టమొదటిగా ఎప్పుడు ప్రవేశపెట్టబడింది 1980లో. అలానే IUCN దేనికోసం పనిచేస్తుంది అంటే ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యాబిటేట్స్. అండ్ IUCN యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే, అట్లనే ఇక్కడ 3 R's ఏంటి అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనేటటువంటిది ఇంపార్టెంట్ పదాలు. అంటే తిరిగి వాడటం, తగ్గించి వాడటం, రీసైకిల్ చేయటం, పునశ్చక్రియము అంటారు తెలుగులో. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది ఇక్కడ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే డెవలప్మెంట్
మరియు కన్జర్వేషన్, ఈ రెండు కూడా హార్మోనీలో వెళ్ళాలి అనేటటువంటి థీమ్, అనేటటువంటి ఆబ్జెక్టివ్ ఏ థీమ్ది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి, సుస్థిరాభివృద్ధి అనేటటువంటి థీమ్కి సంబంధించినది. సో ఇక్కడ కొన్ని ఏమంటే ఎగ్జాంపుల్స్ ఫర్ రీసోర్సెస్ ఉన్నది. అలానే రెన్యూవబుల్ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ అడగచ్చు. మరి వాటర్ కానివ్వండి, లేకపోతే ఫారెస్ట్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ అనేటటువంటిది, గ్యాసెస్ ఇన్ ఎయిర్, ఇవన్నీ కూడా రిన్యూవబుల్ రీసోర్సెస్ అవుతాయి. ప్లాంట్స్, యానిమల్స్, వాటర్, ఎయిర్ అనేవి. మరి మినరల్స్, సాయిల్, ఇవి కూడా రిన్యూవబుల్ రీసోర్సే. కాకపోతే ఇక నాన్ రెన్యూవబుల్ ఏంటి అంటే, నాన్ రెన్యూవబుల్ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. నాన్ రెన్యూవబుల్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఎగ్జాంపుల్ వచ్చి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటటువంటివి నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో అది వాటర్, ఎయిర్, సాయిల్, ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ రీసోర్సెస్. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటటువంటిది, లేకపోతే కోల్ అనేటటువంటిది నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ క్రిందకి వస్తాయి. ఓకే, సో ఆ కొద్దిపాటి పాయింట్స్ మాత్రమే ఈ లెసన్లో మనం చెప్పుకోవాల్సినటువంటి పాయింట్స్. సో ఇవి ఒక్కసారి మైండ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ని కూడా కలిపేసి ఈవినింగ్ క్విజ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఓకే, మరి బాయ్.